నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రివ్యూ చేయబోతున్నాము. దాని పేరు రైసీనా ద ట్విన్స్. అంటే ఇవి రెండు టవర్లు అని మనకు క్లియర్లీ తెలుస్తుంది. ఇది బాచుపల్లి ఏరియాలో మనకు దర్శనమిస్తుంది. ఇది మెట్రో స్టేషన్ నుంచి 1.5 km అవుతుందట. కేపీహెచ్బి మెట్రో నుంచి 1.5 km అవుతుంది అని అక్కడ మెన్షన్ చేయబడింది. అయితే దీని లొకేషన్ బాచుపల్లి. అడ్రస్ మనం అడ్రస్ చూస్తున్నాం కదా, ఎంత బాగున్నాయో. దాంట్లో ఇది ఒక అడ్రస్. ఇది 3 ఎకర్స్లో అంటే టోటల్ ఏరియా 1,30,680 SFT ల్యాండ్ మాస్లో స్టార్టింగ్ ప్రైస్ 71 lakh, ఎండింగ్ ప్రైస్ 1,13 lakhsగా ఉంది. ఇది 2 and 3 BHK అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్ ఆర్ టవర్. ఇది 1295 2 BHK, 2055 SFT 3 BHKగా ఈ కాంప్లెక్స్లో ఈ స్పెసిఫికేషన్స్తో 2 and 3 BHK ఫ్లాట్స్ అమ్మబడుతున్నాయి. అయితే దీని యావరేజ్ ఎస్ఎఫ్టీ మనం చూసుకుంటే కంబైన్డ్ 2 and 3 BHK 1,675 SFTగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు మళ్ళీ చెప్తాను, రైసీనా ద ట్విన్స్, బాచుపల్లి. అయితే దీని ప్రైస్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. 5,500 దీని ప్రైస్ వీళ్ళు నిర్ధారించారు. 2026లో దీని డెలివరీ ఉంది. ఇది పేరుకు తగ్గట్టు ట్విన్స్ కనుక 2 టవర్స్ ఉన్నాయి. కానీ ఈ కంబైన్డ్ టవర్ మనం చూస్తే ఇక్కడనే దీని నెగటివిటీ ఒకటి బయటపడ్డది. అదేమంటే ఈ 2 టవర్స్లో 555 ఫ్లాట్స్ ఈయన కుక్కుతున్నారు. అంటే అప్రాక్సిమేట్గా ఒక టవర్లో 277 ఫ్లాట్లు కుక్కుతున్నాడు. టోటల్ 555 ఫ్లాట్స్. ఒక టవర్లో 277 ఫ్లాట్లు 2 and 3 BHK అంటే ఇది దారుణమైన ప్రాజెక్ట్ కిందనే వస్తుంది. అయితే ఈయన వసూలు చేస్తున్న ప్రైస్ 71 lakhs to 1,13 lakhs. మళ్ళీ రిజిస్ట్రేషన్స్, మళ్ళీ అదనపు ఖర్చులు అన్నీ కలిసి మనకు ఒక 90 లక్షల దాకా 2 BHK, ఒక 1,40,40,00,000 దాకా 3 BHK కావచ్చు. అయితే టోటల్ బిల్టప్ ఏరియా ఫ్లాట్స్ కంపేర్ టు ల్యాండ్ మాస్ మనం కంపేర్ చేస్తాం కదా, అది కంపేర్ చేసుకుంటే 1,30,680 SFT ల్యాండ్ మాస్ ఉంటే 9,30,625 ఇది టోటల్ బిల్టప్ ఏరియా. ఎక్సెప్ట్ అమెనిటీస్ అవన్నీ పక్కకు పెట్టేసిన ఓన్లీ ఫ్లాట్ బిల్టప్ ఏరియా మనం లెక్కేస్తున్నాము. దాని ప్రకారమే ఇది మన ముందు వస్తుంది. అయితే ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 226 crores ఉంది. ఈ బిల్డర్కి అందరు బిల్డర్స్కి వచ్చినట్టు నార్మల్ ప్రాఫిట్ ఇక్కడ 285 crores ఈ బిల్డర్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అంటే 226 crores ఖర్చు అయితే దానిపై ఆయనకు 285 crores నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్, గ్రాస్ కాదు.
226 కోట్ల ప్రాజెక్ట్కి 285 కోట్లు ప్రాఫిట్గా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ డబల్ కన్నా కొద్దిగా ఎక్కువ. మనం పాత ప్రాజెక్ట్ లాగా 170 180 కోట్లు పెట్టి 700 పైచిలకు కోట్లు కొట్టేసే కుటిల తత్వం ఈ ప్రాజెక్టులో లేదు. ప్రాజెక్ట్ ఎందుకంటే 5500 కనుక రీజనబుల్లీ ప్రైస్ ప్రాజెక్ట్, ప్లస్ ఇది బిల్డరు 4600 దాకా ఇవ్వచ్చు అని నాకు సమాచారం అందుతుంది. 4300 to 4600 మధ్యలో ఈ రైసీనా ద ట్విన్స్ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ దొరకవచ్చు అని నాకు సమాచారం అంది. అది ఎంతవరకు నిజమో నా దగ్గర కూడా డాటా లేదు. కానీ వినికిడి ఏమంటే 4300 to 4600 మధ్యలోనే ఈ ఫ్లాట్స్ ఇవ్వటానికి బిల్డర్ అంగీకరించిండు అని మనకు సమాచారం అందుతుంది. దయచేసి ఇది ఒక మోడరేట్ ప్రాజెక్ట్. మనం లాస్ట్ టైం ఆ ప్రాజెక్ట్ కన్నా ఈ ప్రాజెక్టు చాలా మేలు. కంపేర్ చేస్తే ఎన్ఎస్ఎల్ నక్షత్రాలో ఏం లూటీ జరుగుతుంది, అది రైసీనా ద ట్విన్స్లో జరుగుతలేదని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే బలం ఉంటే వాళ్ళు ఈ ప్రైస్ 4300 to 4600 మధ్యలో ఈ ఫ్లాట్ దక్కించుకుంటే మీకు ఒక రీజనబుల్ అమౌంట్లో వచ్చినట్టు అవుతుంది. మీకు రిస్క్ ప్రకారం రిస్క్తో కంపేర్ చేసుకుంటే ఇది లొకేషన్ ప్రకారం చూసుకుంటే 4300 to 4600 ప్రైస్ ఇచ్చి తీసుకుంటే కూడా ఇక్కడ ఈ కంజెషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లము. ప్రైజింగ్ ఏం పెద్ద ఎక్స్ట్రాడినరీ ప్రైజ్ ఏం పెట్టలేదు బిల్డర్, ఓకే. కానీ ఈ కంజెషన్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 550 ఫ్లాట్స్ ఈ 3 acre కాంప్లెక్స్లో వచ్చిండు అంటే పార్కింగ్ రిలేటెడ్, అమ్యూనిటీస్ రిలేటెడ్, ఫ్యూచర్లో వాటర్ అవైలబిలిటీ చాలా ప్రాబ్లమేటిక్గా మారొచ్చు ఈ ప్రాజెక్టు అని ఒక నా మంచి మార్గం యొక్క డిస్క్లైమర్తో చెప్తున్నాను. ఇక మీ ఇష్టము, ఇంకా టైం ఉంది, నెగోషియేట్ చేయడానికి టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదులో చెప్తున్న రేట్లకు 1000 రూపీస్ ఈజీగా మీరు, అంటే ఫస్ట్ గోల్ అని మీరు డిస్కౌంట్ అడగవచ్చు. 1500 ఇస్ నార్మల్. ఎందుకంటే ఇప్పుడున్న డిమాండ్ సప్లై ప్రకారము డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. కనుక మీరు నెగోషియేట్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినా నాకు పెద్ద అడ్వాంటేజ్ అనిపిస్తలేదు. అయినా వెన్ యూ కంపేర్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ స్లైట్లీ బెటర్ అని మంచి మార్గం చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.